సంఖ్య. మరి కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 5 లక్షలు పీకేసి 50 ఏళ్ళు నిండిన వాళ్లకు కొత్తగా మళ్ళీ అదనంగా మళ్ళా పెన్షన్ ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పి ఆ రకంగా ఆ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకు కనీసం అంటే 20 లక్షల మందికి వాళ్లకు మోసం చేసి వాళ్లకు ఇవ్వకపోగా మళ్ళా ఏమంటాడు, నేను ఇచ్చేసినాను, ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు. ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద అందిస్తానని హామీ ఇచ్చాడు. అప్లై చేయమ్మా. అసలు ఆయన ఏమన్నాడు? ప్రధానమంత్రి పిఎం అన్నదాత సుఖీభవ తిప్పడు మాట తప్పడు. మళ్ళా మొదటి నుంచి మడమ తిప్పడు మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ప్రస్ఫుటంగా చెప్పాడు. మళ్ళా ఒకసారి మళ్ళా బాగా ప్లే చేయమ్మా. మడమ తిప్పడు మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. దానికి ఒక పేరు కూడా పెట్టాడు. ఏం పేరు పెట్టాడు దానికి? అన్నదాత సుఖీభవ అని ఒక పేరు కూడా పెట్టాడు. అంటే పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక ఈయన అదనంగా 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈయన ఊదరగొట్టి దానికి ఒక పేరు పెట్టి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి 2 సంవత్సరం ఒక్కరికి కూడా రూపాయిలే. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వాల ఇంతవరకు. మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులు ఈ 20,000 రూపాయలు వారికి ఇచ్చి ఉంటే 10,716 కోట్ల రూపాయలు వాళ్ళకు మేలు జరిగేది. 10,716 కోట్లు వారికి ఇవ్వాల్సింది ఎగరగొట్టినాడు. మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం పేరిట తల్లులందరికీ కూడా వంచన చేస్తూ ఉన్నాడు. తల్లికి వందనం పేరిట తల్లులందరినీ కూడా వంచిస్తూ ఉన్నాడు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోనని ఎన్నికల్లో పదే చంద్రబాబు చెప్పినాడు. ప్లే చేయండి ఒకసారి. ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంక్షలు లేవు, కట్టింగులు లేవు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మా ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తున్నాను. చంద్రబాబు నాయుడు అన్న మాటలు.
ఏమన్నాడు